ధే రే రే నా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. ప్రస్తుతం మనం ఉన్న క్షేత్రం అందరికీ సుపరిచితమే. ప్రపంచంలోని అతి ప్రాచీనమైనది, సాక్షాత్తు పరమశివుని త్రిశూలంపై నిలిచి ఉన్న దివ్య పుణ్యక్షేత్రమైన కాశీలో ఇవాళ ఉన్నాం. వారణాసి అని, బనారస్ అని, ముక్తి క్షేత్రం అని ఇలా పలు రకాల పేర్లతో పిలిచినా కూడా కాశీ అన్న పేరుకి ఒక దివ్యమైన అనుభూతి ఉంది. జన్మలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతి హిందువు తప్పించే మహాక్షేత్రమైన కాశీ ఇది. గంగా నదీ తీరాన సంధ్య వేళల్లో వేలాది దివ్య కాంతుల మధ్య గంగాహారతి అందించే దివ్యమైన అనుభూతిని ఇవాళ మనం మన వీడియోలో చూడబోతున్నాం. అలాగే పవిత్ర గంగా స్నానం, కాలభైరవ దర్శనం, కాశీ విశ్వనాథుని యొక్క అద్భుతమైన దివ్య విశేషాలు మీకోసం ప్రత్యక్షంగా తీసుకువస్తున్నాం. కాబట్టి రండి, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో పాటు మీరు కూడా పయనించండి. ఓం నమః శివాయ. ఆ రే నా 36 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కాశీకి చేరుకున్నాం. రూమ్ చెకింగ్ చేసేసి ఇప్పుడు గంగా స్నానానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది గేట్ నెంబర్ 2కి వెళ్ళే దారి. ఇక్కడ ఒక శంకరాచార్యుల వారి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంటుంది, అదే గుర్తన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళి గంగా స్నానం చేసి కాలభైరవుడి దర్శనం అలాగే మృత్యుంజయ స్వామి దర్శనం చేసుకోబోతున్నాం. ప్రస్తుత కాలంలో చాలా వరకు అందరూ కాశీ యాత్ర చేసిన వాళ్ళే, అందరూ వారణాసిని విజిట్ చేసిన వాళ్ళే అయి ఉంటారు. కాబట్టి మీరు ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే మీ యొక్క మెమరీస్ని నెమరు వేసుకోండి. అలాగే కొత్తగా వెళ్ళే వాళ్ళైతే ఈ ఘాట్లని, ఈ విషయాలని, ఈ సూచనలని కొంచెం పాటించండి. అలాగే మన వీడియోని పూర్తి వరకు చూడండి. ప్రస్తుతం మనం దశస్వమేధ ఘాట్లో ఉన్నాము. ఇక్కడ దశస్వమేధ ఘాట్లో మనం వచ్చి స్నానం చేసామన్నమాట. మొట్టమొదట ఫేమస్ ఘాట్ ఇది, ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ నుంచి ఇప్పుడు మనం ఫస్ట్గా కాశీకి రావడానికి అనుమతినిచ్చిన కాలభైరవుడి యొక్క దర్శనం చేసుకొనే మనం శివయ్యని దర్శనం చేసుకోవాలని పురాణాలలో ఉన్న ఒక శాస్త్ర ప్రకారం ఉన్న ఒక నమ్మకం. సో ఆ నమ్మకాన్ని మనం పాటిస్తూ గంగా స్నానం అనంతరం మనం ప్రస్తుతం ఒక ర్యాపిడో బైక్ని తీసుకొని కాలభైరవ స్వామి యొక్క టెంపుల్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా చూసుకుంటే మాకు మా రూమ్ నుంచి కాలభైరవ స్వామి యొక్క టెంపుల్ 350 మీటర్స్ నుంచి 400 మీటర్స్లోనే చూపిస్తుంది. కాకపోతే అది గల్లీల్లో ఉంది కాబట్టి మనం దారి తప్పే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. నేను కాశీకి ఆల్రెడీ వచ్చాను, కానీ చాలా ఏళ్ల ముందు, అంటే దాదాపుగా ఒక 8 ఇయర్స్ ముందైతే వచ్చాను. కాబట్టి మనం కూడా అంతగా రూట్ల మీద అంత అవగాహన లేదనమాట. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మీరు ఈ నంది ద్వారం దగ్గరికి అయితే రావాలి. నంది ఎటైతే చూస్తుందో ఆ ద్వారం గుండా మీరు కానీ వెళ్ళినట్లయితే మనకి దేవస్థానానికి, మనకి గేట్లకి వెళ్ళే దర్శనానికి వెళ్ళే దారి అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న లైన్ వచ్చేసి దర్శనానికి వెళ్ళే ఫ్రీ లైన్ అన్నమాట. ఇవన్నీ కూడా ఎప్పటికి వీళ్ళకి దర్శనం అవుతుందో తెలియదు, ఎందుకంటే క్యూ లైన్ అంటే లోపల చాలా చాలా ఉన్నదన్నమాట. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ నుంచి ఇంకొక 3 సెక్యూరిటీ చెక్స్ దాటుకున్న తర్వాత గర్భాలయం ఉన్న ప్రాకారంలోకి వెళ్తారు. అప్పటికి కూడా గర్భాలయం లోపలికి వెళ్ళిపోరు, గర్భాలయం ఉన్న ప్రాకారంలోకి వెళ్తారు. అక్కడ నుంచి మరీ స్లో అయిపోతుంది క్యూ అన్నది.
సో పోను పోను మీకు మరిన్ని విషయాలు షేర్ చేస్తాను. నా వెనకాల ఉంది చూసారా ఆరెంజ్ కలర్లో, ఇదే ఇన్ఫర్మేషన్ సెంటర్ అనమాట. మనకి హారతులకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ సుగమ దర్శనం అంటారు. మన మన ఈ నార్మల్ టెంపుల్స్లలో స్పెషల్ ఎంట్రీస్ అంటాం కదా, ఇక్కడ సుగమ దర్శనం అంటారు. సో దానికి కావాల్సినవన్నీ కూడా ఆ ఆరెంజ్ కలర్ ఇన్ఫర్మేషన్ సెంటర్లోనే మనకి టికెట్లు అనేవి దక్కుతాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారి పేరు శీతలామాత, అంటే చల్లని దేవత అని అర్థం. ఈ అమ్మవారిని పూజిస్తే చర్మ వ్యాధులు, ముఖ్యంగా అమ్మవారు మశూచి వంటి రోగాలు నయమవుతాయని భక్తుల యొక్క నమ్మకం. అలా కాలభైరవ స్వామి యొక్క దర్శనం తర్వాత మెయిన్ రోడ్డుకి వచ్చి ఇక్కడ మీకు ఒక ద్వారం కనిపిస్తుంది కదా, దానికి ఎదురుగా ఉన్న దారిలో గుండా వస్తే మనకి మృత్యుంజయ స్వామి యొక్క టెంపుల్ వస్తుంది. దీనినే రావణేశ్వర మందిరం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో మృత్యుంజయ మహాదేవుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ అకాల మృత్యువును నివారించే మహామృత్యుంజయ హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ లింగాన్ని దర్శించడం చేత భయాలు, రోగాలు మరియు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం. లోపలికి మొబైల్ అనుమతి లేనందువలన వీడియో ఎక్కువ తీయలేకపోయాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ధన్వంతరి కూపం. ధన్వంతరి అంటే క్షీరసాగర మదన సమయంలో అమృత కలశాన్ని చెత్తబట్టుకొని అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా చెప్తారు. అలాగే కూపం అనగా బావి అని అర్థం. అందువలన ఈ బావిని సర్వరోగ నివారిణిగా, అలాగే దివ్య ఔషధముల చేత తడపబడిన బావిగా నమ్ముతారు. కాశీఖండంలో కూడా ఈ బావి యొక్క ప్రస్తావన ఉంది. ఆయుర్వేద దేవుడైన ధన్వంతరి ఇక్కడ దివ్య మందుల్ని ఉంచాడని, ఈ బావి నీటిలో అమృత తుల్యమైన ఔషధ శక్తి ఉందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఈ బావిలోని నీటిని తాగడం వల్ల దీర్ఘకాలికమైన వ్యాధులు, కడుపు సంబంధిత సమస్యలు, అలాగే చర్మ వ్యాధులు నయమవుతాయని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. అలా మృత్యుంజయ మహాదేవ దర్శనం తర్వాత ఆ దారిలో ఉన్నటువంటి రెస్టారెంట్లో లోకల్ ఫుడ్ అయినటువంటి కచోరీని ట్రై చేయడం జరిగింది బ్రేక్ఫాస్ట్లోకి. మిగిలిన టైంలలో మనకి మన రూమ్లోనే నిత్యాన్నదానం చేస్తున్నారు. అందువలన మధ్యాహ్నం కానీ రాత్రి భోజనం కానీ మనకి రూమ్లోనే మనకి లభిస్తుందన్నమాట. మనం స్టే చేస్తున్నటువంటి రూమ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నదాన సత్రం. మృత్యుంజయ మహాదేవ దర్శనం తర్వాత మనం ప్రస్తుతం ఉన్నది గంగా ఘాట్ యొక్క ముఖద్వారంలో ఉన్నాము. ఇదే మనకి ఆల్టరేషన్ చేసిన తర్వాత దేవాలయానికి వెళ్ళే ముఖద్వారంలో ఫస్ట్ ప్రాకారం అన్నమాట. సో ఇక్కడి నుంచి మెట్లెక్కిన తర్వాత రెండవ ప్రాకారం, దాని తర్వాత మూడవ ప్రాకారం మెయిన్ గర్భగుడికి వెళ్ళే దారి అయితే వస్తుంది. ప్రస్తుతం మనం బోట్ రైడ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ బోట్ రైడ్కి అస్సీఘాట్ వరకు 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఆ బోట్ ప్రయాణం ఎలా ఉంటుంది, విశేషాలన్నీ కూడా మనం రాబోయే వీడియోలో చూద్దాం.